కేమతీరాలు ధారావాహిక 14 భాగం రచన శ్రీమతి లక్ష్మీ శర్మ త్రిగుళ్లగారు. ఇప్పటివరకు జరిగిన కథ క్లుప్తంగా చెప్తాను. ఇంజనీరింగ్ చదువుతున్న ఫనీ స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమించి పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంటాడు. వారికి కపర్ధి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను పెళ్లి చేసుకుంటాడు. కాలక్రమేణా లలిత కరుణాకర్ మధ్య దూరం వస్తుంది. ఫనీ అనారోగ్యానికి గురవుతాడు. బ్రెయిన్ ట్యూమర్గా తేల్తుంది. ఆపరేషన్ ఖర్చు 20 లక్షలవుతుందని డాక్టర్లు చెప్తారు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఫనీ ప్రాణాపాయం నుంచి బయటపడతాడు. మార్ఫింగ్ ఫోటోలతో లలితని చెడుగా చూపి ఫనీని మానసికంగా మభ్యపెడుతుంది సరిత. బాబును తీసుకుని లలిత ఇంటి నుండి వెళ్ళిపోతుంది. భార్య మాటలు నమ్మినట్లు నటించి ఫనీ ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు కరుణాకర్. ఇద్దరు కలిసి సరిత చేసిన మోసం బయటపెట్టాలనుకుంటారు. ఇప్పుడు ప్రేమతీరాలు ధారావాహిక 14 భాగం వినండి. బావా, ఇదిగో చూడు, మన పెళ్లికోసం నీకు నాకు బట్టలు తెచ్చాను. ఎలా ఉన్నాయో చూసి చెప్పు, నేనిప్పుడే వస్తాను. మురిపెన్మ చెబుతూ బాత్రూంకి వెళ్ళింది సరిత. ఫనీ పక్కనే బట్టలు ఫోన్ పెడుతూ ఉన్నాడు. సరిగ్గా సరిత బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఫోన్ సైలెంట్లో ఉందేమో వైబ్రేషన్ వస్తుండడంతో ఫోన్ వైపు చూశాడు. రాధ ఫోన్ చేస్తోంది. ఇదే అదనుగా అనుకుని ఫోన్ ఎత్తి అచ్చం సరిత మాట్లాడుతున్నట్టుగా గొంతు సవరించుకుని మాట్లాడాడు. హలో రాధా, ఏంటి ఫోన్ చేశావు? ఇంటికి చేరుకున్నావా నువ్వు? అడిగాడు ఫనీ. ఇంకా ఆలేదు సరితా, చాలా రద్దీగా ఉంది. ఆటోలో కూర్చున్నాను. ఏమన్నాడు నీ బావా? ఇంటికి వెళ్ళి నువ్వు తీసుకున్న డ్రెస్సులు చూపెట్టావా? అడిగింది రాధ. ఇంకా దారిలోనే ఉన్నాను. ఏమంటాయిలే రాధా, పెళ్లికి ఒప్పుకున్నాడు సంతోషంగా. నాకదే చాలు. కానీ పెళ్లి తొందరగా జరిగిపోతే బాగుండును. నేను పన్నిన పన్నాగం ఎప్పుడు బయటపడుతుందోనని భయంగా ఉంది రాధా అన్నాడు ఫనీ. నీ పిచ్చి కాకపోతే బయటపడ్డానికేముంది? ఎవరు చెప్తారు? నీకు నాకు తప్ప ఎవరికి తెలీదు? మనం చేసిన గ్రాఫిక్స్ భలే ఉపయోగపడ్డాయి కదా. నిజంగా అవి లలిత కిరణే అనిపించేట్టుగా ఉన్నాయి. ఎవరికీ అనుమానం రాలేదు. అసలు నీకిదంతా ఎవరు చెప్తారు ఇలా చెయ్యొచ్చని? పాపం, అనవసరంగా ఆ కిరణ్ బలైపోయాడు. పోనీలే, మొత్తానికి నీ బావన్ను పెళ్లి చేసుకోబోతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది సరితా. ఇల్లు వచ్చేసింది, మళ్ళీ కలుద్దాం. ఫోన్ పెట్టేస్తూ అంది. అబ్బా, ఎంత మోసం! సొంత ఆడపడుచుని చూడకుండా ఎన్ని నిందలు వేశారు లలితమీద. పాపం, ఏ పాపం తెలియని కిరణ్ను వాడుకున్నారు. రేపతనికి పెళ్లి కావాలంటే ఎంత ఇబ్బంది! చీచీ, ఆడవాళ్లలో ఇంత దుర్మార్గులుంటారని మొదటిసారి చూస్తున్నాను అనుకున్నాడు ఫనీ. మొత్తానికి దొంగలు దొరికారు. రాధ మాట్లాడింది మొత్తం రికార్డ్ చేశానని తెలీదు వీళ్లకు. ఇక సరిత, నీ పని అయిపోయింది. నిన్ను కటకటాల వెనక్కి పంపించకుండా ఊరుకుంటే మేము అనుభవించిన బాధకు అర్థం లేదు అనుకుంటూ సరిత వచ్చేలోపు తను రికార్డ్ చేసిందంటా తన ఫోన్లోకి పంపించుకుని సరిత ఫోన్ నుండి డిలీట్ చేశాడు. వెంటనే కరుణాకర్, కిరణ్, రమలకు పంపించాడు. ఏంటి బావా, అంత ఆనందంగా ఉన్నావు? డ్రెస్సులు నచ్చాయా? బావా, ఈరోజు నేను మన పెళ్లిబట్టలు తెచ్చాను. రేపు మనిద్దరం వెళ్ళి మంగళసూత్రం రింగులు తెచ్చుకుందాం. అలాగే నీకు నచ్చిన నగలు నాకు కొనివ్వాలి, సరేనా? గోముగా ఫనీ పక్కన కూచుని అతని భుజం మీద తల ఆనించి అడిగింది సరిత. ఫనీకి సరిత తాకుతుంటే తేలు జర్రెలు పాకుతున్నట్టుగా అనిపించింది. ఇబ్బందిగా కదులుతూ సరితా, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని పక్కకి నెట్టి లేచిపోయాడు. పో బావా, నేను రాధానే నీకేదోకటి గుర్తుకొస్తుంది. ఇంకెంతలే, మన పెళ్ళ అయ్యేవరకే గదా, తర్వాత ఎలాగూ నువ్వు వద్దన్నా నేను వదిలిపెట్టను గదా గిలిగింతలు పెడుతూ అంది. అవును, ఎలాగూ నువ్వు కొనే తప్పదుగా, తొందరెందుకు? 4 రోజులు ఆగావంటే నీకెలాగూ తప్పదు, జీవిత ఖైదు అంటూ వెళ్లాడు ఫణి. ఉలిక్కిపడింది సరిత. ఏం బావా, ఏమిటి నాకు జీవిత ఖైదన్నావు? ఏంటది? అడ్డంగా తిరిగి అడిగింది. భయపడినావా సరితా? జీవిత ఖైదంటే నన్ను పెళ్లి చేసుకున్నాక నువ్వు స్వేచ్ఛగా ఉండలేవు కదా, అందుకే అలా అన్నాను, అంతే. ఏం అంత కంగారు పడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా? జైలు గుర్తొచ్చిందా అని ద్వందార్థంగా మాట్లాడాడు ఫణి. అమ్మయ్యా, అదా, నేనింకేంటో అనుకున్నాను. నేను కోరుకున్నదిదే, ఎప్పటికైనా నా మొగుడు నాకే సొంతం. బావా, నిన్నెలా వదిలేస్తాననుకున్నావు? ఫణి వెళ్ళిన వైపే చూస్తూ అనుకుంది తృప్తిగా. వీడియో చూసిన కరుణాకర్ మండిపోయాడు భార్యమీద.
తనను కావాలనే పెళ్లి చేసుకుని నా చెల్లెలి జీవితాన్ని నవ్వులపాలు చేయాలనుకుందా? అంత మోసం! లోగుట్టు పెరమాళ్లకెరుకన్నట్టు మనసులో ఇంత కుళ్ళు పెట్టుకుని నాటకమాడిందా? చీచీ, ఇలాంటి వాళ్లను క్షమించడమంటే మంచివాళ్లకి అన్యాయం చేసినట్టే. ఫణీతో మాట్లాడి వీళ్లకి తగిన శిక్ష పడేలా చెయ్యాలి అన్నాడు. ఎంత నాటకమాడారు! అమాయకురాలైన లలితను బాదుపెట్టారు. వీళ్లు వదిలినా నేను వదలను. నా స్నేహితుడు రవి పోలీసాఫీసర్. అతనికి చెప్తాను, వీళ్లకి తగిన శాస్తి చేయించాలి అన్నాడు కరుణాకర్. లలితా, ఇది విన్నావా? ఫనీ పంపించాడు. రాధా సరిత కలిసి పన్నిన కుట్రే ఇది. అసలు నీ వదిన కావాలనే నీ అన్నయ్యను పెళ్లి చేసుకుందేమోననిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే సరిత తన స్నేహితురాలతో కలిసి నీ జీవితంతో ఆడుకున్నారు. ఇక వీళ్లను వదల్ను. మా వారితో చెప్పి కేసు పెట్టిస్తాను. ముప్పుతిప్పలు పెట్టిస్తాను. చూడు అంది రమ కసిగా. నిజమే రమా, నాక్కూడా అదే అనిపిస్తోంది. మా వదిన వాలకం చూస్తుంటే నేను ఎంత సంతోషపడ్డానో మా అన్నయ్య పెళ్లి చేసుకున్నప్పుడు. నాకు పుట్టింటి ఆదరణ లభిస్తుందనుకున్నాను. అది 3 నాళ్ల ముచ్చటే అయింది. మా అన్నయ్యనే నాక్కాకుండా చేసింది. పోనీ అనుకుంటే నా జీవితానికే ఎసరు పెట్టిందనుకోలేదు. పసివాణ్ణి కండ్రి ప్రేమకు దూరం చేసింది. తనకే పిల్లలుంటే తెలిసేది కన్న ప్రేమ. బాధతో అంది లలిత. లలితా, మనం రేపే బయల్దేరి మీ వారి దగ్గరకు వెళ్దాం. సరిత పొంగిపోతుందట 2 రోజుల్లో పెళ్లికూతురు ముస్తాక్లో ఉంటానని. మనను చూడగానే సరితారాధ షాక్ తగిలి మూర్చిపోవాల్సిందే. బట్టలు సర్దుకో లలితా అంది రమ. రమా, నువ్వు చేసిన సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? సమయానికి నువ్వే ఆదుకోకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్లేదాన్ని? నా బాబుకి ఏ కష్టం తెలియకుండా ఇన్ని రోజులు గడిచిపోయాయి. ప్రతి ఒక్కరికీ నీలాంటి స్నేహితురాలు ఒక్కరున్నా చాలు. రమను కౌగిలించుకుంది లలిత. ఆపవే నీ పొగడ్తలు. ఇందులో నేను చేసిందేముంది లలితా? నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చావు. నాకు నువ్వున్నావన్న నమ్మకంతోనే వచ్చావు. అలాంటి నీకు నేను కష్టం కలిగిస్తానా? నువ్వుండదలుచుకుంటే ఇంకెక్కడో తలదాచుకోవచ్చు. కాని నాకోసం వచ్చావు చూడు, అది నాకు బాగా నచ్చింది లలితా. స్నేహితురాలిమీద వాత్సల్యం కురిపిస్తూ అంది రమ. ఏమండీ, తొందరగా తయారుకండి. ఈరోజు సరిత పెళ్లి మర్చిపోయారా? దగ్గరుండి మనమే చెయ్యాలనుకున్నాం. పదండి త్వరగా. అవును, ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి. నాకే తొందరెక్కువుంది అనుకున్నాడు మనసులో. అవునుగదా, ఈరోజు అసలు జరగవలసిన పెళ్లి నీకు సరితకు మరపురాని రోజవుతుందేమో. ఆ దేవుడు ఎవర్ని ఎప్పుడు కలపాలో, ఎవరికి శిక్ష పడేలా చెయ్యాలో వేచి చూస్తుంటాడు సమయానికి. పద, మనం వెళితేగాని పనులు జరగవు. అక్కడ అందరూ మనకోసం ఎదురుచూస్తుంటారు అన్నాడు 2 అర్థాల మాటల్తో. అవును కదా, తప్పు చేసిన వాళ్లకి మంచి శిక్ష వేస్తాడా దేవుడు. లలిత తప్పు చేసింది గనకనే భర్తకు దూరమైంది. మంచితనంతో తన బావ లలిత మెడలో తాళికట్టినా చూస్తూ ఊరుకుంది కాబట్టి మళ్లీ తన బావ తనకి దక్కేలా చేశాడు. కార్లో వెళ్తూ అంది రాధ. సరిత చాలా మంచి పనులు చేస్తుందా ఏమిటి? లోకంలో సరితలాంటి వాళ్లుంటే లలితలాంటి వాళ్ల జీవితాలు తారుమారవుతాయి. సరితకి తోడు నువ్వు అలాగే మంచి పనులు చేస్తుంటావు కదా రాధా? నవ్వుతూ అడిగాడు కరుణాకర్. అబ్బా, ఎంత బాగా అర్థం చేసుకున్నారు నన్ను. అందుకే మీరంటే నాకిష్టం. భర్త భుజం మీద తలవాల్చుకుంటూ అంది రాధ. ఇంకా ఉంది. ప్రేమతీరాలు ధారావాహిక చివరి భాగం త్వరలో అందుబాటులో ఉంటుంది. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు